నిఖిల్ గారు నమస్తే అండి. నమస్తే. మీ వీడియో ఒకటి చూసాను యూట్యూబ్‌లో. ఓ2 అనే ఒక కొత్త కాన్సెప్ట్. యాక్చువల్లీ ఈ కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి నాకేమైనా చెప్తారా? ఓ2 అనేది కొత్త కాన్సెప్ట్ ఏం గాదు. హ్మ్. సో, ఓ2 ఈస్ లైక్ మేము ఒక 4 ఇయర్స్ బ్యాకే దీన్ని స్టార్ట్ చేసాము. దీన్ని స్టార్టింగ్ ఎట్లా చేసామంటే మేము బేసికల్లీ చాలా మందికి ల్యాండ్స్ ఉంటాయి మేడం. ఓపెన్ ల్యాండ్స్ చాలా మందికి ఉంటాయి. అవును. సో, మేము అక్కడ ఒక చిన్న గ్యాప్ చూసినాం. ఎట్లాంటిది అనంటే ద థింగ్ ఈజ్ లైక్ ఎప్పుడైతే ఓపెన్ ల్యాండ్ కొనుక్కున్నారో దాన్ని వేకెంట్‌గా వదిలేస్తున్నారు. దానివల్ల కబ్జా అవ్వడం గానీ, లేదు అనంటే ఆ ప్రాపర్టీని వేస్ట్‌గా వృధా అవ్వడం గానీ జరుగుతుంది. డెడ్ ఇన్వెస్ట్‌మెంట్‌లా పడి ఉంటుంది అది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, దీనికి సొల్యూషనే ఓ2. దిస్ ద ఓన్లీ ఫస్ట్ కైండ్ ఆఫ్ స్టార్టప్ ఇది. హ్మ్. మొత్తం పాన్ ఇండియా లెవెల్‌లో. సో, దీనికొచ్చి ఏంటి అనంటే దీనిలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎట్లాంటి అడ్వాంటేజెస్ అంటే మీ ల్యాండ్‌కి ఖాళీగా ఉన్న డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే మీరు అన్నారో దానికి మేము ఫ్రూట్‌ఫుల్‌గా చేస్తాం. రైట్. సో, మీ ల్యాండ్‌ని మాకు లీజ్ ఇవ్వడం గానీ, లేదు అనంటే షేరింగ్ బేసిస్‌లో. సో, మనకి ఒక సర్వే టీమ్ అనేది ఉంటుంది బేసికల్లీ. ఈ సర్వే టీమ్ మేము అవుట్‌సోర్స్ చేసినాం దాన్ని కంప్లీట్‌లీ. ఈ సర్వే టీమ్ ఏం చేస్తుందంటే మీ ల్యాండ్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్క ల్యాండ్ మనం కమర్షియల్‌గా వైయబుల్ కాదు. అవును. కొన్ని కమర్షియల్‌గా వైయబుల్ అయితే కొన్ని కమర్షియల్‌గా వైయబుల్ కావు. సో, మేము కంప్లీట్‌లీ ఆ సర్వే టీమ్ పైన డిపెండ్ అయి ఉంటాం. సో, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ వైయబుల్ దాన్ని మనం ఏమైనా జనరేట్ చేయగలుగుతాం అనుకుంటే అంటే దాని నైబర్‌హుడ్ ఎలా ఉంది, చుట్టూ దాని నైబర్‌హుడ్ ఉంటే మనం ఏం చేయలేము. కరెక్ట్. అట్లా దానికి రోడ్ అప్రోచ్ ఎలా ఉంది, అప్రోచబిలిటీ ఎలా ఉంది. ఎందుకంటే యూజువల్లీ కార్లలోనే ట్రావెల్ చేస్తారు. మనం దాని మీద ఏమైనా రెంటల్ ఇన్కమ్ ప్లాన్ చేస్తే. సో, ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో, ఈ థింగ్స్ అని సర్వే టీమ్ వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు ఓకే అనుకొని ఇఫ్ ఇట్ ఈస్ వైయబుల్ దెన్ విల్ మూవ్. సో, అట్లా మేము అప్లికేషన్స్ తీసుకుంటాము. ఇన్ దట్ వే వి విల్ ఇన్వెస్ట్ ఆన్ దేర్ ల్యాండ్ యాజ్ వెల్. అంటే మినిమమ్ ఎన్ని గజాలు ఉంటే ఎలిజిబుల్ అని మీ ఉద్దేశం సార్? 100 గజాల నుంచి స్టార్టింగ్ మేడం అది. మినిమం 100 యార్డ్స్ అయితే ఉండాలి. 100 యార్డ్స్ నుంచి మేము అప్లికేషన్స్ తీసుకుంటాము. ఈవెన్ కొంతమంది 1000 గజాలు ఉంది. మేము ఏం చెప్తామంటే సింపుల్‌గా ఇప్పుడు ఒకటేసారి మనం 1000 గజాలు ఉంది. కొంతమంది 2000 గజాలు, 500 గజాలు ఉంది. మేము ఏమున్నా సరే 100 గజాలతోనే స్టార్ట్ చేస్తాం. ఈవెన్ సర్వే రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చినా వి విల్ గో విత్ ద మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకు అనంటే ఒకటి మనం టెస్ట్ రన్ చేస్తాం. మనకు అన్ని మ్యాచ్ అయినాయి. ఇప్పుడు సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది పాజిటివ్‌గా. మీ సో అండ్ సో ల్యాండ్‌లో ఇట్లా వయబుల్ సార్ ఇది చేయండి అన్నారు. సో, మేము ఇన్వెస్ట్ చేసేటప్పుడు 100 యార్డ్స్ ఇన్వెస్ట్ చేస్తాం. ఆ రిపోర్ట్ మ్యాచ్ అవుతుంది. అంటే వాళ్ళు ఒక 30 డేస్ ఆక్యుపెన్సీ ఉండదు. కరెక్ట్. ఇయర్ పీరియడ్ కొద్దీ బిజినెస్ అనేది గ్రో అవుతుంటుంది. సో, ఫస్ట్ ఇయర్ మనకు ఒక వాళ్ళు 50 ఆక్యుపెన్సీస్ మీకు మినిమం అవుతుంది. మన కస్టమర్ బ్యాంక్ అక్కడ ఉంది. మా కస్టమర్ సపోర్ట్ టీమ్ ఉంది సెపరేట్‌గా. వాళ్ళని కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. అక్కడ మన కస్టమర్స్ ఎవరున్నారు, రెగ్యులర్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు. అది 2 మ్యాచ్ అవుతున్నాయి అనుకోండి. మేము ప్రాజెక్ట్ చేసినాక సైమల్టేనియస్‌గా ఇవి కూడా మ్యాచ్ అవ్వాలి నెక్స్ట్ టైం. అంటే ఒక 1 ఇయర్ తర్వాత మేము స్టడీ చేస్తాం ప్రాక్టికల్‌గా. ఇట్ ఈస్ ఓకే దెన్ విల్ ఎక్స్పాండ్. ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటేనే మనకి వర్కౌట్ అవుతుందండి బిజినెస్‌కి. ఇది ఎక్కడో ఉంది అనే అవకాశం కూడా ఉంటుందేమో కదా? అదే మేడం. ఎక్కడన్నా ఉండనియండి. పర్టికులర్ ఏరియా గురించి కూడా నేను ఇప్పుడు యాదగిరిగుట్ట ఉంది. చాలా దూరం ఉంది సిటీకి. కానీ అది టూరిస్ట్ స్పాట్ అది. ఖచ్చితంగా అక్కడికి వచ్చిన వాళ్ళు రాత్రి నిద్ర చేస్తారు. కరెక్ట్. తిరుపతి. సో, డిపెండ్స్ అపాన్ ది ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉంది. ఓఆర్ఆర్ చుట్టుపక్కలంతా ఇప్పుడు మనకి వీకెండ్ హోమ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అవును. సో, అట్లా ఏరియా బట్టి ఇట్స్ నాట్ అబౌట్ ద డిస్టెన్స్. అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, హౌ మెనీ ఆర్ ట్రావెలింగ్ దేర్. ఓహ్! నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. నాట్ ఓన్లీ థింగ్ ఎనీవేర్ వీ కెన్ ప్లాన్. నౌ వి ఆర్ గోయింగ్ టు గోవా. యాక్చువల్లీ వి అక్వైర్డ్ ఫ్యూ ల్యాండ్స్ ఇన్ గోవా. సో, గోవా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇయర్. సో, మోస్ట్లీ 2026 మీరు గోవా కూడా వినొచ్చు. బిగ్ ల్యాండ్ ఎక్వైర్ చేసినాం గోవాలో. సో, అక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. సో, ఏపీ, తెలంగాణ వి ఆర్ యాక్టివ్. ఎక్కడైనా సరే మీకు ఓపెన్ ల్యాండ్ ఉంది, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ లా పడుంది అని అంటే యూ కెన్ కాంటాక్ట్ దెమ్. వెరీ సింపుల్. 100%. అది మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ వాళ్ళకి రిటర్న్స్ రావాలన్నా కూడా ఈజీగా మీరు మీతో కొలాబరేట్ అయితే వాళ్ళకి ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. దట్స్ సో నైస్. ఓ2 బొమ్మరిల్లు అనేది మీరు రీసెంట్గా స్టార్ట్ చేశారు. దాని గురించి ఓ2 బొమ్మరిల్లు అనేది ఒక లేఅవుట్ మేడం. వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్ బిజినెస్. ఓకే. అంటే మనం సైమల్టేనియస్గా ఏం చేస్తామంటే మా దగ్గర లేఅవుట్స్ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, కొత్తగా వీకెండ్ హోమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. దట్ ఈస్ ఓ2 బొమ్మరిల్లు. ఓకే. సో, ఈ ఓ2 బొమ్మరిల్లు ఏంటి అని అంటే ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ తీసుకున్నారు అనుకోండి. అపార్ట్మెంట్ తీసుకుంటే దట్ ఈస్ నాట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దాన్ని షార్ట్ టర్మ్ అంటే దాని అప్రిసియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 lakhs పెట్టి అపార్ట్మెంట్ తీసుకున్నారు. 20 years తర్వాత దాన్ని 25 lakhs 30 lakhs అవుతుంది మాక్సిమం దాని వాల్యూ. అదే 5 lakhs పెట్టి మీరు ఫార్మ్ ల్యాండ్ తీసుకున్నారు అనుకోండి. 20 years తర్వాత 3 crores అవ్వచ్చు, 5 crores అవ్వచ్చు, 10 crores కూడా అవ్వచ్చు. అవును, ల్యాండ్కి అప్రిసియేషన్ ఎక్కువ కదా. సో, మేమేం చేసినామంటే అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేసేదానికి వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అనేది రీసెర్చ్ చేసినాం. ఫార్మ్ ల్యాండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అనేది రీసెర్చ్ చేసినాం. ఈ రెండిట్లో ఉన్న అడ్వాంటేజెస్ తీసుకుని ఒక హైబ్రిడ్ మోడల్తో వచ్చాం. దట్ ఈస్ ఓ2 బొమ్మరిల్లు. రైట్. సో, అపార్ట్మెంట్ వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ కావాలి. అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేసేది బేసికల్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ రెగ్యులర్ రెంటల్ ఇన్కమ్. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి దే వాంట్ అప్రిసియేషన్. అంటే వాళ్ళకి ఏమి ఒక రెగ్యులర్ ఇన్కమ్ అవసరం లేదు, బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ అప్రిసియేషన్. రైట్. సో, ఈ హైబ్రిడ్ బొమ్మరిల్లు మోడల్లో అపార్ట్మెంట్ రావాల్సిన రెగ్యులర్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది, లాంగ్ టర్మ్ రావాల్సిన అప్రిసియేషన్ వస్తుంది. దిస్ ఈస్ ఓ2 బొమ్మరిల్లు. కానీ భువనగిరి ఎందుకు అంటే ఏం చెప్తారు? అట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాత కాన్సెప్ట్కి వెళ్దాం మేడం. ఓ2 మేము ఏమన్నామంటే ఇప్పుడు మీ దగ్గర ఒక 100 yards ఉంది. అవును. మీది ఒక దగ్గర ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీది నాచారంలో ఉంది, నాది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఇంకో దగ్గర 100 yards ఉంది. సో, మనం ఏం చేస్తామంటే ఇట్లా ఒక 5 ల్యాండ్ చేరకు అక్కడక్కడ అవుతుంది.
స్కాటర్ అయిపోతున్నాం మనం అక్కడక్కడ. సో ఒక ఫ్యామిలీ వచ్చి గెట్ టుగెదర్, ఒక ఫ్యామిలీ అంటే ఇప్పుడు మినీ సైజ్ బర్త్డే పార్టీస్ ఉన్నాయి, ఒక 5 ఫ్యామిలీస్ 10 ఫ్యామిలీస్, అప్పటిలాగా మనకి 1000 మెంబర్స్ 500 మెంబర్స్ గ్యాదరింగ్ అనేది లేదు. సో ఇప్పుడు అంతా న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది. 5 ఫ్యామిలీస్, ఒక 10 ఫ్యామిలీస్, అట్లా చిన్న సైజ్ ఫ్యామిలీస్ ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ప్లేస్ కావాలి. దానికి రిసార్ట్ మోడల్ అనేది ఒకటి ఉంది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ రిసార్ట్ అనేది ఏ రిసార్ట్ కూడా ప్రాఫిటబుల్లో లేదు. ఎందుకు అని అంటే దాని సిస్టమ్ రన్ చేసే సిస్టమ్ వేరు. సో మేమేం చేసామంటే కలెక్టివ్ ప్రాజెక్ట్ అంటాం దీన్ని. ఓటో బొమ్మరిలో భువనగిరి ప్రాజెక్ట్ అయితే కలెక్టివ్ ప్రాజెక్ట్. ఐడియల్ మైండ్ సెట్, ఎవరికైతే ఒక ఐడియల్ మైండ్ సెట్ ఉందో, ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు, నేను ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేస్తాను, అందరినీ ఇక్కడనే ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నా. రైట్. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక వీకెండ్ హోమ్ వస్తుంది. వెన్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ స్టే. వీకెండ్ హోమ్ ఇస్ లైక్ ఒక 1 yearలో మనం ఒక 30 days ఉండొచ్చు, 40 days స్పెండ్ చేయొచ్చు, నాట్ మోర్ దెన్ దట్. వీ హ్యావ్ అవర్ రెగ్యులర్ హోమ్స్. కరెక్ట్. కానీ ఆ ఐడియల్గా ఉన్న టైంలో ఏదైతే ఆ 300 days 310 days మనం ఖాళీగా పెట్టిన వీ కెన్ జనరేట్ ఇన్కమ్. సో ఇన్ దట్ వే వీఆర్ ప్లానింగ్. ఇట్స్ కలెక్టివ్ ప్రాజెక్ట్. అంటే టోటల్ మీవి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? టోటల్గా ఇప్పుడు వీఆర్ ఇంటూ విల్లా ప్రాజెక్ట్స్. విల్లా ఈజ్ రెగ్యులర్ విల్లా, ఎవరికైతే విల్లా కావాలో అందరు. సో దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్, వాళ్ళ ప్రిఫరెన్సెస్ వేరు. కొంతమందికి విల్లా కావాలి అని ఉంటుంది, కొంతమందికి అపార్ట్మెంట్స్ కావాలి అని ఉంటుంది, కొంతమందికి ఫార్మ్ ల్యాండ్ వీకెండ్ హోమ్స్ కావాలి అని ఉంటుంది. సో వీ వాంట్ టు సాటిస్ఫై ఎవ్రీ వన్. వాళ్ళ చాయిస్ ఏంటి తెలుసుకుంటాం ఫస్ట్, వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకొని దాని తగ్గట్టుగా మేము వాళ్ళకి సజెషన్స్ చేస్తాం. రైట్. సో ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ విల్లా ప్రాజెక్ట్, డెఫినెట్లీ వీ హ్యావ్ విల్లా ప్రాజెక్ట్స్ ఆల్సో. సో ఆ విధంగా మేము అన్ని ప్రాజెక్ట్స్లో ఉన్నాయి మాది. ఇప్పుడు ఇందాక ఒకటి మీరు బొమ్మరిల్లు భువనగిరి ప్రాజెక్ట్ అన్నారు కదా, దాని గురించి ఇంకొంచెం మనం డెప్త్కి పెడితే, అంటే రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకొంచెం డీటెయిల్గా ఏమైనా చెప్పగలుగుతామా? సింపుల్గా నేను చెప్పాలి అంటే, నేను మీకు చెప్పిన విధంగానే అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్, అంటే ఎవరైతే రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మేము ఈ బొమ్మరిల్లు కాన్సెప్ట్లో రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాం. రైట్. ఫిక్స్డ్ రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాం, వేరియబుల్ రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాం. దీనిలో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అట్లానే ఎవరైతే ల్యాండ్, ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు ఎవరికైతే లాంగ్ టర్మ్ అప్రిసియేషన్ కావాలనుకున్న వాళ్ళకి మేమేం చేస్తున్నాము అని అంటే, ఈ ల్యాండ్ తీసుకోండి, మినిమం స్టార్టింగ్ ఫ్రమ్ 605 yards, 605 గజాలు తీసుకుంటే మేము ఫిక్స్డ్ ఆర్కిటెక్చర్ మోడల్స్ ఇస్తున్నాం. ఓకే. ఆర్కిటెక్చర్ మోడల్స్ కూడా మేమే ఇస్తాం. ఎందుకు ఇస్తున్నాం అట్లా అంటే, మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు కడితే జనాలు తీసుకోరు, యాక్సెప్ట్ చేయరు. 605 గజాలు అంటే ఎంత పడుతుందండి? అప్రాక్సిమేట్లీ స్టార్టింగ్ ఫ్రమ్ 44 lakhs 45 lakhs మేడం మినిమం. అవునా? అంటే 7,500 rupees per square yard ఇస్తున్నాం మేము. అఫోర్డబుల్ ప్రైస్ అది, విత్ కంప్లీట్లీ డెవలప్డ్. ఓన్లీ ల్యాండ్ ఇస్తున్నారు, నాట్ విత్ కన్స్ట్రక్షన్, రైట్? నాట్ విత్ కన్స్ట్రక్షన్. దట్స్ వాట్. మనం ల్యాండ్లో ఏం చేస్తామంటే, మేము ఫ్రూట్ ప్లాంటేషన్, ఓకే, వెజిటబుల్ ప్లాంటేషన్, ఫెన్సింగ్, ఎలక్ట్రిసిటీ, రన్నింగ్ బోర్, వాటర్ ఫెసిలిటీ, రోడ్డు ఫెసిలిటీ, చుట్టూతా మన 8 acres ప్రాజెక్ట్కి కాంపౌండ్ వాల్, ఇవన్నీ మేము సెట్ చేసి పెట్టినాం ఆల్రెడీ. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందండి అది? ఇప్పుడు కంప్లీట్లీ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. 3 model houses ఆర్ ఆల్సో రెడీ ఆల్రెడీ. సో ఇప్పుడు 605 గజాలు ఎంత పడుతుంది ఫైనల్ గా? ఒకసారి 605 గజాలు 7,500 rupees నుంచి మినిమం పడుతుంది పర్ స్క్వేర్ యార్డ్. ఓకే. అయితే దీనిలో ఏముందంటే 600 yards తీసుకున్న ఒక బెనిఫిట్, 900 yards తీసుకున్న ఒక బెనిఫిట్. ఏమిటి బెనిఫిట్స్ అని చెప్పి? బెనిఫిట్ అంటే ఏం లేదు మేడం, మేము సింపుల్ చెప్తున్నాం. ఇప్పుడు మీరు 600 yards తీసుకున్నారు, ఎట్లా మేము ప్లాంటేషన్ అనేది చేసినాం, ఫ్రూట్ ప్లాంటేషన్, వెజిటబుల్ ప్లాంటేషన్ మనం చేసినాం కాబట్టి దాని నుంచి వచ్చే క్రాప్ మీరు తీసుకోవచ్చు హ్యాపీగా, మీరు ఎప్పుడు వచ్చినా. దీనికి అడిషనల్ గా మేము ఏమంటున్నామంటే, మీరు 5 years లీజ్ మాకు ఇవ్వగలిగితే, మేము మా దగ్గర మినిమం బేసిక్ మోడల్ ఈస్ ఎరా మోడల్ అంటాం, ఎరా ఎస్టీ మోడల్ అంటాం. ఈ ఎరా ఎస్టీ మోడల్కి 20 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వీటి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది, మంచిగా ప్రొజెక్టర్ స్క్రీన్ వస్తుంది, ఒక కాజీ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ జెకూజీ బాత్, ప్రీమియం ఫుల్ ప్రీమియం ఫ్లాట్, 1350 SFT స్ప్రెడెడ్. సో ఇది 121 yards కన్స్ట్రక్షన్ వస్తుంది. దీనికి ఫిక్స్డ్ రెంట్, వేరియబుల్ రెంట్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. వేరియబుల్ రెంట్ అంటే 5 years మీరు లాంగ్ లీజ్ ఇస్తే వీఆర్ రెడీ టు ఇన్వెస్ట్ 20 or 25 lakhs వాట్ ఎవర్ ఇట్ మే. మేము కన్స్ట్రక్ట్ చేస్తాం, దాని రెంటల్ తిప్పుతాం. వచ్చే బెనిఫిట్లో 63% ల్యాండ్ లార్డ్కి ఇస్తున్నాం, 37% 38% మేము తీసుకుంటున్నాం. సో నెక్స్ట్, ఇప్పుడు మీరు 5 years ఇయ్యను అని చెప్పినారు, కొంతమంది ఇష్టపడరు, 2 years లీజ్ ఇస్తున్నారు. మీరు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినా వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ఫిక్స్డ్ రెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ 37,500, ఇట్ గోస్ అప్స్ టు 1,71,000 యాజ్ వెల్. ఎందుకంటే మనకు దీనిలో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, మనకు రెంటల్ ఆప్షన్ వస్తుంది. 30 days ఆక్యుపెన్సీ ఉన్నా లేకపోయినా మీ రెంట్ మీకు ఇచ్చేస్తాం, మనం అనుకున్న బేసిక్ రెంట్. ఇది కాకుండా 1,200 yards తీసుకున్నారు అనుకోండి, మనకు సపరేట్ పార్టీ స్పేస్ అని వస్తుంది. దానికి మేము 25,000 అడిషనల్ రెంట్ ఇస్తున్నాం, 37,500 ప్లస్ 22,000. ఎందుకంటే అక్కడ పార్టీ స్పేస్ ఒక 50 members మనం పార్టీ చేయగలుగుతాం. సో దానిలో మేము ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తామంటే, మేము ఫుడ్ బిజినెస్ ఉంది మాకు సేమ్ సైమల్టేనియస్గా, ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ అ కైండ్. ఏమవుతుంది అంటే, ఈ ఫుడ్ బిజినెస్లో మన స్టార్టప్లో వీ కెన్ గివ్ యూ ఎవ్రీథింగ్. ఎవరైతే కస్టమర్ మన దగ్గరకు వచ్చారో, ఈవెన్ 2 customers వచ్చినా సరే, అంటే ఒక కపుల్ అకామిడేట్ చేయగలిగినా మనం హ్యాపీగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ అన్నీ ఇస్తాం. అది కూడా ఎట్లా అంటే అఫోర్డబుల్ ప్రైజెస్. మన FMCG ప్రోడక్ట్ ఏదైతే మన ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ కూడా ఉందో, వాటితో మనం ఇది అచీవ్ చేయగలుగుతాం.
రైట్. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మెనూలో. మీకు అసలు లేదంటలేదు. డెజర్ట్స్ వీ కవర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కిడ్స్ వచ్చారనుకోండి, వీ హ్యావ్ థిక్ షేక్, మిల్క్ షేక్, మాక్టైల్, వాఫల్, బ్రౌనీ, లావాస్, కప్ కేక్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. మీకు బాగా యూస్ టు అయిపోయింది మెను. మాకు మెనూ, మాకు 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మేము ట్రైన్ చేస్తాం కూడా. యూజువల్లీ వీ హ్యావ్ అనదర్ కంపెనీ, కేబీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. వీ ట్రైన్ న్యూ ఆంటర్ప్రినర్స్ హౌ టు ఇన్వెస్ట్ ఆన్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ ఎస్పెషల్లీ. ఓకే. సో దెర్ ఆర్ సమ్ ప్లాట్ఫామ్స్. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక చిన్న థిక్ షేక్ వీటికో 20-25 lakhs తీసుకుంటున్నారు. బట్ దట్ మెషినరీ కాస్ట్ ఓన్లీ 3 lakhs. దీస్ పీపుల్ డజంట్ నో. సో ఇన్ దట్ ఏరియా మేము కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ మోర్ దాన్ 300+ పీపుల్. కాలేజెస్కి వెళ్తాము, మేము చెప్తాం కూడా, లెక్చర్స్ ఇస్తాం. ఎవరైనా ఫర్దర్ బిజినెస్ చేయాలా ఇట్లాంటి బిజినెస్ అంటే వీ గైడ్ దెమ్ యాక్చువల్లీ. సో ఈ ప్రోడక్ట్స్ అని మా దగ్గర వచ్చే బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ మేక్ ఇట్ ఈజీలీ వితౌట్ ఎ షెఫ్లెస్ ప్రాజెక్ట్స్. రైట్. అన్ని ఏ ప్రోడక్ట్ అయినా షెఫ్లెస్ ప్రోడక్ట్. సో షెఫ్ అనేవాడు అవసరం లేదు. మీకు అన్ని ఫుడ్ స్నాక్స్ దగ్గర నుంచి, ఇప్పుడు ఒక అడల్ట్ వచ్చినాడు మిడ్ నైట్ స్నాక్స్ అడిగితే కూడా వీ కెన్ సర్వ్ దెమ్ హాట్. బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్రోజన్ ఫుడ్ అగైన్. అవునా? ఫ్రోజన్ కాదు. వీ డజంట్ యూజ్ ఎనీ ఎథిలిన్ ఆక్సైడ్స్, ప్రిజర్వేటివ్స్ వాడము, E365 టేస్ట్ ఎన్హాన్సెస్ వాడము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ హెల్దీ. పర్ఫెక్ట్. సో అట్లాంటి ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. సో వీళ్ళకి ఏం చేస్తామంటే ఒక 50 members 60 members వస్తే వీళ్ళకి పార్టీ ప్యాక్ ఫుడ్ కూడా మేమే సప్లై చేస్తాం. దీని నుంచి మాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో అందుకని మేము వాళ్ళకి ఓపెన్ ఏరియా ఉన్న వాళ్ళకి వీఆర్ ఆఫరింగ్ సమ్ రెంట్ అగైన్. రైట్. రైట్. థర్డ్ పాయింట్ ఈజ్ లైక్, ఇప్పుడు మీకు మేము అక్కడ ఫస్ట్ పౌల్ట్రీ ఎంటర్ అవ్వగానే మేము సోనాలి బ్రీడ్ పెంచినాం. సోనాలి ఈజ్ లైక్ ఏ మిడ్ బ్రీడ్. అది నాటుకోడి కాదు, అట్లా అని చెప్పి బ్రాయిలర్ కూడా కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే దానికి ప్రొడక్షన్ ఎక్కువ కావాలి, అంటే నెంబరింగ్ ఎక్కువ ఉండాలి. సో ఈ ఇయర్ మేము ఫైటర్ కాక్స్తో వచ్చినాం, పందెం కోళ్ళు. ఒక రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను నేను కూడా. పందెం కోళ్ళు పెంచుతున్నారు వాళ్ళు. పందెం కోడి బెనిఫిట్ ఏంటి అంటే మనం వాల్యూమ్ తక్కువన, ఎగ్జాంపుల్ ఒక 150 to 200 మనం పందెం కోళ్ళు పెంచగలిగినా వీ కెన్ జనరేట్ అరౌండ్ 1 crore. ఒక్క పందెం కోడి మినిమం వాల్యూ 55,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మార్కెట్లో అది 1 lakh ఉంటుంది. అగైన్ వీఆర్ గివింగ్ ఇట్ సబ్సిడరీ రేట్స్. అంటే మాకు ఎవరైతే ఈ కస్టమర్స్ ఉన్నారో వీళ్ళకి మేము డిస్కౌంటెడ్ రేట్స్ ఇస్తాం. సంక్రాంతికి ఈ టైంలో మన దగ్గర తీసుకెళ్తారు కదా. సో ఇట్లా మేము ఈ పౌల్ట్రీలో వచ్చేదాన్ని ఇన్కమ్ కూడా మేము వాళ్ళకి షేర్ చేస్తున్నాం. అది కూడా డిపెండ్స్ అపాన్ ద ల్యాండ్ వాట్ దే ఇన్వెస్ట్. అంటే 600 yards ఉన్న వాళ్ళకి ఒకలాగా, 1200 yards ఉన్న వాళ్ళకి ఒకలాగా. సో ఇట్లా వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్, బెనిఫిట్ ఆప్షన్స్ ఉన్నాయి. ల్యాండ్ మీ దగ్గర తీసుకుంటారు, సపోజ్ కన్స్ట్రక్షన్ మీకు ఇవ్వరు, వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు, అప్పుడు మీరు లీజుకి తీసుకుంటారా? అది కూడా ఉంది అవైలబుల్. వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మా మోడల్ నచ్చలేదు అంటారు. సో వాళ్ళకి మాకన్నా మంచి మోడల్ ఉండొచ్చు మైండ్లో. సో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తే వీఆర్ రెడీ టు టేక్ అండ్ వీఆర్ రెడీ టు పే దమ్ ఫిక్స్డ్ రెంట్ యాజ్ వెల్. సో అది కూడా ఎట్లా అంటే రెంట్ కూడా మీకు చెప్పినట్టుగానే 35,000 నుంచి 1,50,000 డిపెండ్స్ అపాన్ ద ల్యాండ్ ఏరియా. వీఆర్ రెడీ టు పే దెమ్. మన మీ ల్యాండ్ చూడడానికి వచ్చినప్పుడు మీరు మాట అన్నారంటే పోస్ట్ డేటెడ్ చెక్స్ మేము ఇచ్చేస్తామండి రెంట్స్కి అని. నిజంగా ఇది పాసిబుల్ అవుతుందంటారా? మీరు కొన్నప్పుడే నేను పీడీసీలు ఇస్తాను, దానిలో నమ్మేదే ఉంది మేడం. ఇప్పుడు ఏమంటున్నారంటే జనాలది కూడా తప్పలేదు. 3 months 4 months కొన్ని కంపెనీస్ వస్తున్నాయి, మేము ఇంత పే చేస్తామంటారు, వాళ్ళు తర్వాత పే చేయరు. అంటే ఇక్కడ ట్రస్ట్ అనేది ఎలా ఉంటుందంటే అండి, మార్కెట్లో ఎంతో మంది వస్తున్నారు, ఎంతో బిజినెస్ మేము చేస్తామని చూపిస్తున్నారు, నమ్మకం ఏంటి అనేది నా పాయింట్. అంతే. మాది సింపుల్ ఎజెండా మేడం. మా టైం మేము వేస్ట్ చేసుకోము, యాజ్ వెల్ ఎదుటి వాళ్ళ టైం కూడా మేము రెస్పెక్ట్ చేస్తాం, వాళ్ళ టైం కూడా మేము వేస్ట్ చేయం. మేమేమంటున్నాం, మేము 2 years లీజ్ తీసుకున్నా 3 years లీజ్ తీసుకున్నా 36 PDCs ఇచ్చేస్తాం, 24 PDC ఇస్తాం పోస్ట్ డేటెడ్ చెక్స్. మీరు ఇండియా మొత్తం తిరగండి, ఎవరు ఏ కంపెనీ కూడా ఇట్లా ఇయ్యదు. రీజన్ ఏంటి అంటే యాజ్ ఎ సెడ్ యువర్ క్లియర్, ఒక చెక్ గోవాలో వేయచ్చు, బౌన్స్ చేయొచ్చు, ఒక చెక్ ఢిల్లీలో బౌన్స్ చేయొచ్చు. నా కంపెనీ అన్ని స్టేట్లు తిరగాలి. 29 చెక్స్ 29 స్టేట్స్లో బౌన్స్ చేసి నేను రిప్రజెంట్ చేయాలి అన్ని స్టేట్స్లో. సో ఇంత రిస్క్ ఎవరు తీసుకోరు. మా కంపెనీ మీద, మా ప్లానింగ్ మీద మాకున్న నమ్మకం అది. సో వీఆర్ రెడీ టు గివ్ యూ. ఇంకొకటి ఏంటంటే మోర్ ఓవర్, ఇప్పుడు వాళ్ళకు పీడీసీ ఇచ్చామనుకోండి, వాళ్ళకు కూడా ఆ డే వెళ్ళి ఎన్కాష్ చేసుకుంటారు. ఒక 1 day అటు ఇటు లేట్ అవుతుందని మాకు హెడేక్ ఉండదు, వాళ్ళకి హెడేక్ ఉండదు. సో ఇన్ దట్ వే మాకు స్మూత్గా వెళ్ళిపోతుంది మా ప్రొసీజర్. వాళ్ళు మా దగ్గర రావడము, మా ఆఫీస్కి రావడము, ఇట్లా అవ్వలేదు, ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం తీసేస్తాం ఈ గ్యాప్ని. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యాక్చువల్లీ ఇది పెట్టడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ ప్లాన్. అంటే టోటల్గా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్న పాయింట్లో కూడా జనరల్ పబ్లిక్ మీరు చాలా అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా వాళ్ళకి రిటర్న్స్ వస్తాయంటారు మీ ఉద్దేశ ప్రకారం? మేడం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడన్నా సరే ల్యాండ్ అనేది ఎక్కువ ఉండాలి మేడం, గుర్తుపెట్టుకోండి. ద థింగ్ ఈజ్ లైక్, మీకు ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంటే మీరు అంత రిచ్ అవుతారు ఫ్యూచర్లో. సో ఎప్పుడైనా మీరు పెద్దవాళ్ళది ఎవరైనా సజెషన్స్ తీసుకోండి, హూ ఆర్ వెల్తీ రిచ్, పొలిటీషియన్స్ కానీ, ఫిలిం యాక్టర్స్ కానీ, ఎనీ రిచ్ పర్సన్ చూస్తే వాళ్ళకి ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది. దే డజంట్ ఇన్వెస్ట్ ఆన్ ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ అపార్ట్మెంట్స్, దే ఓన్లీ ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్స్. సో మీ ల్యాండ్ ఎక్కువ ఉండాలి, ఆ విధంగా ప్లాన్ చేసుకోండి అంటే నేను. ప్రదీప్ గారు, అంటే ఇంటీరియర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చాయిస్ ఏదైనా ఉంటుందా? అంటే ఎన్ని రకాల చాయిస్లు ఇస్తారు? 100% ఆప్షన్స్ ఇస్తున్నాం మేడం. దీంట్లో ఏంటంటే మనకి టైల్లో 30 varieties ఆఫ్ ఆప్షన్స్ ఇస్తున్నాము.
అట్ ది సేమ్ టైం టీవీ యూనిట్కి కూడా కబోర్డ్స్కి కూడా ఇస్తున్నాం అనమాట. అట్లనే మనకి సీలింగ్లో 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తున్నాము. జిప్సమ్ బోర్డ్ అయినా కానీ నార్మల్గా పీవీసీ కానీ ఇలాంటివి ఇస్తున్నాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకవేళ ఓటోకి అప్రోచ్ అయ్యి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఎవరైనా కావాలి చేయాలనుకుంటే వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీగా 175 లైక్ 1,75,000లో మనము ఇంటీరియర్స్ చేసిస్తాం అనమాట. లైక్ ఏంటంటే టీవీ యూనిట్, వార్డ్రోబ్స్, కిచెన్ విత్ ట్యాండమ్ బాక్సెస్, అట్ ది సేమ్ టైం ప్రేయర్ రూము, మళ్ళీ ఇంకోటి వాళ్ళకి ఏదైనా ఆప్షన్ కావాలి అనుకుంటే మనకి ఏదైనా ఆర్చ్ కావాలి అట్లాంటివి ఏమనుకుంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. బట్ మనం ఇచ్చే బేసిక్ ఏంటంటే ప్రేయర్ రూమ్ ఒకటి ఇస్తాము, అట్ ది సేమ్ టైం మళ్ళీ తర్వాత హ్యాండ్ వాష్ దగ్గర కూడా బేసిక్ ఇచ్చేస్తాం అనమాట. ఇవి మనము 175లో చేసిస్తాం అనమాట. అంటే ఫ్లోరింగ్లో కూడా మనకి 2 or 3 ఆప్షన్స్ ఇస్తారా? లేదు మేడం, అరౌండ్ 8 to 10 చాయిస్ ఇస్తాం మనం. పెయింట్లో అంటే మాత్రం మనం ఒక 4 to 5 కలర్స్ ఇవ్వచ్చు మేడం. టైల్స్లో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదా, మనం ఒక 8 to 10 చాయిస్ ఇవ్వచ్చు మేడం. వెరైటీస్ కూడా మనం ఇచ్చేది ఏంటి తెలుసా మేడం, ఇప్పుడు టైల్ ఉంది, టైల్ అనేవి మనం ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, కొన్ని హ్యాండ్మేడ్ ఉంటాయి, అతను కూడా టైల్స్ అంటాం, కొన్ని 5 స్టోన్ అంటాం, డైరెక్ట్ స్టోన్ వాడుకోవచ్చు మనం. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వీ హ్యావ్. కొంతమందికి తాండూరు కావాలంటారు. తాండూరు ఏంటంటే చల్లగా ఉంటుంది అనమాట. మనకు తాండూరు బండల పైన కూడా నడవాలంటారు, మనకి ఫుడ్ మంచిది అంటారు. సో అప్పట్లో మనకి అంటే ఇప్పుడున్న జనరేషన్లో కూడా తాండూరు బండలు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా పెద్ద విల్లాస్లో కూడా మేడం మీరు చూసుకుంటే తాండూరు యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో లైక్ ఏంటంటే మనకి జారడం కానీ ఇంకేదన్నా పాలిష్ వెళ్ళడం కానీ అది తాండూరు ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు మేము వాళ్ళు ఒకవేళ రిక్వైర్మెంట్ కావాలంటే తాండూరు కూడా వేసిస్తాం మనం. బేసిక్ ఏంటంటే మేము ప్రిఫర్ చేసేది అంటే మ్యాక్సిమం తాండూరు ప్రిఫర్ చేస్తాము. వాళ్ళకు ఒకవేళ దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి, కలర్స్ ఉంటాయి, లైక్ ఏంటంటే బ్లాక్, బ్రౌన్, తాండూర్స్ ఉంటాయి అనమాట. మండవా హౌసెస్లో ఎట్లా ఉంటాయి, ఇప్పుడు మేము ఇచ్చే కాన్సెప్ట్ కూడా అదే అనమాట. O2 బొమ్మరిల్లు గురించి ప్రేక్షకులకు మీరేం చెప్తారు? మేడం, O2 బొమ్మరిల్లు కాన్సెప్ట్ అనేది మనకి బేసిక్గా ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఉంది కదండి. ఫామ్ ల్యాండ్ బయట వాళ్ళంటే బయట చాలా ఉన్నాయి అనమాట. బయట కదా మేము టీక్ వేస్తున్నామండి, ఇన్నాళ్ళ తర్వాత మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి, గంధం చెక్కలు మొక్కలు వేస్తున్నాం, పెంచుతున్నాం అని చెప్పి. అది ఎంత అంటే మేడం మీకు 100 times ఎక్కువ ఇస్తాం మేము. మీకు 20 lakhs ఇన్వెస్ట్ చేయండి, మీకు 2 CR, 3 CR, 4 CR దాకా ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనము అవన్నీ చెప్పట్లేదు మేడం. ఇక్కడ ఏంటంటే O2 బొమ్మరిల్లు కాన్సెప్ట్ ఏంటంటే మీరు తీసుకున్నప్పుడు మీకు అంటే ఒకవేళ మీరు మాకు లీజ్ ఇస్తే మేము మండవా హౌస్ కట్టిస్తాము, అది 1800 yards నుంచి అనమాట. ఓకే, అంటే మీరు ప్రజెంట్గా ఎంజాయ్ చేసే లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, ఇంకోటి ఏంటంటే బాయిలర్ కాకుండా మనకి నాటు అంటే మనం ఏంటంటే ఇప్పుడు అంత సిటీలో అంతా బాయిలర్ కోడ్లే ఇవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన దగ్గరకు వచ్చేసే వరకు ఏంటంటే నాటు మన దాంట్లోనే పెంచుతాం అనమాట. సో దీంట్లో ఫార్మింగ్ కూడా వేస్తాం, రైస్ కూడా వేస్తాం అనమాట. సో ఏంటంటే మనకి O2 బొమ్మరిల్లు తీసుకున్నారు అనుకోండి మేడం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్ కానీ లైక్ ఏంటంటే అది 1800 పైన ఉన్న వాళ్ళకి అనమాట. ఒకవేళ లోపల ఉన్న వాళ్ళకి కూడా కావాలనుకుంటే దాని సపరేట్ రేట్ ఉంటుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ఏంటంటే రెడీ టు ఈట్ అనమాట. మీరు 1800 అబౌవ్ లేదా 1800 తీసుకున్న కానీ తగ్గిస్తారా? ప్రైజింగ్ అనేది సింపుల్ థింగ్ చెప్తారు మేడం. మాకు NRI క్లయింట్స్ ఎక్కువ. మీరు ఆ లైన్ మొత్తం మాది ఏదైతే మీరు వెంచర్ చూసారో ఆ లైన్ మొత్తం ఎంక్వైరీ చేయండి. నాట్ ఓన్లీ దిస్ ప్రాజెక్ట్, నేను చాలా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నా. మునీరాబాద్లో ఉన్న ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను, మైసిరెడ్డిపల్లి ప్రాజెక్ట్ కానీ ఏదన్నా కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ప్రాజెక్ట్ కానీ. ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఏంటి అంటే కాంపిటీటర్ కన్నా మేము 1 రూపీ కాదు 30% డిస్కౌంట్ రేట్స్ పెడతాం. వీ డోంట్ వాంట్ నెగోషియేట్ యాక్చువల్లీ. మేము ఇంతకుముందు చెప్పినట్టుగానే మేము ఎవరి టైం వేస్ట్ చేయం, మా టైం మేము వేస్ట్ చేస్తాం. అండర్స్టాండ్. సింపుల్ థింగ్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఏజెంట్స్ కట్. ఎందుకంటే ఒకళ్ళకి 2000, 3000 కమిషన్ ఇచ్చే కంపెనీ కూడా సో వీ హ్యావ్ ఎ డైరెక్ట్ చైన్. దెర్ ఇస్ నేను మీకు డైరెక్ట్ కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒక NRI ఉన్నారు, మీరే నా దగ్గర కొనుక్కున్నారు ఒక ల్యాండ్, 40 lakhs 50 lakhs ఇన్వెస్ట్ చేశారు, మీరు ఒక 2 years తర్వాత అబ్రాడ్ వెళ్ళారు. ఇప్పుడు నేను మీకు డిస్కౌంట్ ఇస్తే, కలిసి మాట్లాడినప్పుడు డిస్కౌంట్ ఇస్తే మీ నోషన్ ఎలా ఉంటుంది అంటే అక్కడి నుంచి మీరు నా దగ్గర రారు పర్చేస్ చేయడానికి. సో నేనేమంటా అంటే ఈవెన్ మనం కలిసి మాట్లాడినా మీకు కానీ ఎవరికైనా అందరికీ ఒకటే ఫ్లాట్ రేట్. రైట్. వీ డోంట్ గివ్ ఓవర్ ఎ కాల్, ఇట్స్ ద సేమ్ ప్రైస్. మీరు స్ట్రైట్గా నా ముందుకు వచ్చి కూర్చున్నా సేమ్ ప్రైస్. రైట్. ఇది కూడా ఏంటంటే ఒక ఎథిక్. ఇది లైక్ ఏదో హూ హ్యావ్ ద పవర్ టు నెగోషియేట్, వీఆర్ గివింగ్ దెమ్ ఎట్ లెస్ ప్రైస్. ఎవరికి పవర్ లేదో, నెగోషియేట్ చేయడానికి లేదో, వాళ్ళకి ఎక్కువ ఇస్తాం అట్లా ఏం లేదు. ఇట్స్ వాట్ ఎవర్ వీఆర్ ఛార్జింగ్ ఈజ్ వెరీ మినిమమ్. యూ కెన్ కంపేర్ ఇట్ యాజ్ వెల్. అంటే యాదగిరి టెంపుల్కి వచ్చేవాళ్ళు స్టేయింగ్కి అవకాశం ఉంది అని అన్నారు కదా, ఎంత గ్యాప్ ఉండే అవకాశం ఉందా అని నేను అడిగాను. అంటే ఈ ప్లేస్ ఏంటంటే మనకి వరంగల్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. సో డిస్టెన్స్ కన్నా ఎక్కువ నౌ వీఆర్ మెజరింగ్ డిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. ఎగ్జాక్ట్లీ, అంతే కదా, అబ్సల్యూట్లీ. సో మన దగ్గర నుంచి మీకు ఎక్కడికైనా 10-15 minutes అంతే మాక్సిమం. యూ కెన్ గో టు ఫోర్ట్, యూ కెన్ గో టు స్వర్ణగిరి టెంపుల్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, సువర్ణగిరి, అండ్ అట్ ద సేమ్ టైం యాదగిరి రూట్ యాజ్ వెల్. అన్నిటిని మీకు ఈజీగా 10 to 15 minutes మీరు అన్ని
కవర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఆ ఫామ్ ల్యాండ్ మీరు వచ్చినప్పుడు మీరు ఒకసారి ఫీల్ చూడండి, అందులో ఉన్నప్పుడు ట్రీస్ ఆర్ ఆల్రెడీ మంచి గ్రో అయి ఉన్నాయి అవి. వీఆర్ యాజ్ మై పార్ట్నర్ సెడ్, వీఆర్ నాట్ ప్లాంటింగ్ దిస్ టీ కుడ్, వీఆర్ నాట్ ప్లాంటింగ్ దిస్ గంధం చెట్టు అది అంటారు కదా. ఆ లాంగ్ టైం ప్రాసెస్ అనేది పెట్టుకోలేదు మేడం. రైట్ రైట్. మనకి ఏంటంటే లాంగ్ టైం అని దాని మీద వచ్చే రిటర్న్ కూడా నేనైతే చూడలేదు. ఎందుకంటే నేను పర్సనల్గా టేక్ కొనడానికి ఐ ట్రావెల్ టు చింతూరు, మీకు ఐడియా ఉందో లేదో. అవును అవును. చిత్తూరులో మన ఫారెస్ట్ ఆఫీసర్లు బిడ్డింగ్ చేస్తారు, ఆ ఆప్షన్ లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. నేను మాక్సిమం టేక్ అక్కడి నుంచి తెచ్చుకుంటా డైరెక్ట్ గా. రైట్. దాని మీద క్లియర్ గా రాసి ఉంటుంది ఏ క్వాలిటీ, బి క్వాలిటీ, సి క్వాలిటీ వాళ్ళు గ్రేడింగ్ చేస్తారు. ఏదైతే మనం ఇక్కడ ఫార్మ్ ల్యాండ్స్ పెంచేది ఉందో ఆ క్వాలిటీ దేన్ని మీట్ చేయదు. ఇట్ ఈస్ ద వెరీ చీపెస్ట్ లో క్వాలిటీ గ్రేడెడ్. రైట్. ఇంకోటి ఏంటంటే మేడం, దానికి అందరికి తెలియని విషయం ఏంటంటే ఆ వుడ్కి కనబడని ఒకటి చిన్న ఇన్సెక్ట్ ఉంటుంది అనమాట. అది పడితే తెలియదు ఎవరికి. తెలీదు. అవును. సో ఏంటంటే లోపల డెన్సిటీ అనేది తక్కువ అవుతుంటుంది, అది తెలియదు. ఈ 14 years 12 years వచ్చే వారికి ఎవరికి నమ్మకం ఉండదు, ఏముండదు అనమాట. అందరూ ఏం చెప్తారంటే దాని రూట్స్ కి 1 lakh ఆయిల్ వస్తుంది అది కూడా అంటారు. అంటే అవన్నీ చెప్పి వీళ్ళు మనం పర్చేస్ చేస్తాం కదా, దాని తర్వాత వాళ్ళు 14 years తర్వాత డౌన్లోని 14 years వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు, ల్యాండ్ ఉంటుంది తప్ప అవన్నీ ఉంటాయి మేడం. అంటే లైక్ ఫిజికల్గా మనము అంటే లైక్ నార్మల్గా చెప్తాము, కాకపోతే రియాలిటీకి వెళ్తే అది 14 years 15 years తర్వాత అంత రియలిస్టిక్ ఉండదు అనమాట. సో మన కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో మనం O2 బొమ్మరిలో తీసుకుంటే ఏంటంటే మీకు దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఒకవేళ ఎప్పుడైనా వెకేషన్ లైక్ ఎప్పుడైందంటే 40 stays ఇస్తున్నాం కదా, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు లైక్ ఎందుకు వెళ్ళాలి నేను వేరే దాంతో కంపేర్ చేసుకుంటే అక్కడ ఏముండదు. ఇప్పుడు మన దాంట్లో ఏముంటుందంటే ఒక హౌస్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం లైక్ ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అట్లా మనకు చుట్టుపక్కల మొత్తం అంతా కూడా మనం చూస్తే కూడా మనం ఒక లైక్ ఏంటంటే కౌస్ మనం పెంచుతున్నాం కదా అవొకటి, మళ్ళీ హెన్ అంటే మన చుట్టుపక్కల అన్నీ ఉంటాయి అనమాట యాక్టివిటీస్ లాగా. మనం వెళ్తే మనం అవన్నీ ఫీల్ కావచ్చు అనమాట. లైక్ ఏంటంటే మనం ఒక దగ్గరికి వస్తే మంచిగా హ్యాపీగా లైక్ ఫ్యామిలీ తోటి వస్తే అక్కడ అంతా అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది O2 బొమ్మరిల్లు ఇంకా దాని ఎక్స్టెన్షన్ కానీ లేదా ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయా? ఉంది మేడం, మేము ప్లాన్ చేస్తున్నాం. లైక్ ఏంటంటే 50 నుంచి 400 acres, అంటే లైక్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 50 acres ప్లాన్ చేస్తున్నాం అనమాట. దాంట్లో ఏంటంటే 1/2 acre 1 acre అట్లా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో దాంట్లో యాజ్ ముందు చెప్పినట్టు దీంట్లో అడిషన్ ఏంటంటే ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏమైనప్పటికీ సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి బోత్ ఆఫ్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది, అందరూ యంగ్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్. మీరందరూ కూడా చక్కగా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్కి వెళ్ళి నేను చూడడం జరిగింది, చూసిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నాను టు బి ఫ్రాంక్. చక్కగా మంచి ఆవులు వాళ్ళు అక్కడ పెంచుతున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్. గోశాల కూడా అంటే ఒక గోశాల కూడా ఉందన్నమాట. గోశాలలో పెంచి లైక్ ఏంటంటే మనకి ఆ విలేజ్ కాన్సెప్ట్ ఫీల్ రావాలన్నమాట. మట్టి వాసన చూసి చాలా రోజులు అయిపోయింది అందరికీ. సో అది చూపిద్దాం అని చెప్పి మా O2 కాన్సెప్ట్ బొమ్మరిల్లి అదనమాట. దట్స్ అమేజింగ్ అండి. వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. డెఫినెట్గా వ్యూవర్స్ అందరికీ ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీకు డెఫినెట్గా కింద కాంటాక్ట్ నెంబర్ అది ఇస్తాం. మీకు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వైస్ కావాలన్నా, అలాగే ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ గురించి కానీ, O2 బొమ్మరిల్లు గురించి కానీ, ఇఫ్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ చేస్తే దిల్ గివ్ యూ రైట్ అడ్వైస్ టు యూ. థ్యాంక్ యూ అండి బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.